మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో శనివారాల పూట చెప్తున్నటువంటి అంశాలు ఒక క్రొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అటుపోయినటువంటి వారాలన్నీ బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా అనే అంశం మీద దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో మీకు బోధించుకుంటూ వచ్చాను. ఈ సమయంలో కూడా ఒక కొత్త అంశంగా మీ ముందుకు వచ్చాను. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క శనివారం చెప్పుకుంటూ వస్తాను. ఈ మాటలు జాగ్రత్తగా విని ఆ ప్రకారం నడవాలని దేవుని ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కూడి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలు. ఏంటిది? ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలు, ప్లస్ అండ్ మైనస్తో కూడినటువంటి మాటలు. ఈ మాటలలో ప్లస్ పాయింట్ ఉంటుంది, మైనస్ పాయింట్ ఉంటుంది. శ్రద్ధగా వినాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. చదివే వాళ్ళకు కొద్దిగా మైక్ అయినా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చదువుకుంటూ వద్దాం. చదువు, మా మైక్ తీసుకొని చదువు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం గమనిస్తూ ఉంటే, ఒక తోట యజమాని ఆ తోటను శుభ్రంగా చేసి ఆ తోటలో ద్రాక్ష చెట్లు నాటాలని ద్రాక్ష మొక్కలు తీసుకొని వచ్చాడట. ఆ ద్రాక్ష మొక్కలు ఆ తోట యజమానుడు తీసుకొని వచ్చి ఒక్కొక్కటి నాటుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. నాటాడు, అయిపోయింది. రోజు రోజుకి నీళ్లు పోస్తున్నాడు. ఆ ద్రాక్ష మొక్కలు కూడా రోజు రోజుకి వృద్ధి పొందటం ప్రారంభమైంది. తీగలు ఎక్కువగా ఉండటం వల్ల పందిరి వేశాడు. ఆ పందిరి మీద తన తీగలన్నీ అల్లుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాల్లో ఆ తోట యజమానుడట, నేను నాటినటువంటి ఈ ద్రాక్ష గెలలు, ద్రాక్ష పండ్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాగున్నాయి, తీయగా ఉన్నాయా, పుల్లగా ఉన్నాయా, ఒకవేళ చేదుగా ఉన్నాయా అని
ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి పరీక్షించడం ప్రారంభించాడు. ఎవరు అంటే తోట యజమాని. తోట యజమాని ఎవరికి సాదృశ్యంగా కనపడుతున్నాడు అంటే తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఆ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు, ద్రాక్ష తోటను నాటించినటువంటి దేవాతి దేవుడు, నేను నాటినటువంటి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి రుచికరంగా ఉన్నాయి అని పరలోకపు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు వాటిని పరీక్షించడం ప్రారంభించారు. పరీక్షిస్తూ ఉంటే వాటిల్లోనట కొన్ని బాగా తీయగా కనపడుతున్నాయి తింటూ ఉంటే, మరికొన్ని పుల్లగా కనపడుతున్నాయంట. మరి ఇంకా కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే బైబిల్లో రాయమైనటువంటి మాట ఏంటంటే అది కారు ద్రాక్షాలు కాసెను. ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఆ యొక్క చెట్లకు కలిగింది? తెచ్చేటప్పుడు మంచి మొక్కలే తెచ్చాడే, తీసుకొచ్చి నాటేటప్పుడు మంచిగానే ఉన్నాయని అనుకొని తీసుకొచ్చాడే, తీసుకొని వచ్చి గొట్టాలు వస్తున్నాయా? సౌండ్ పెట్టు కొద్దిగా. తీసుకొని వచ్చి ఆ మొక్కలను నేను మంచిగా నాటాను కదా, వీటల్లో కారు ద్రాక్షాలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా కారు ద్రాక్షాలు పండాయి, నేను తీసుకొచ్చేటప్పుడు ఈ మొక్కలు మంచిగానే కనపడ్డాయి అని యేసుక్రీస్తు ప్రభుల వారట ఎంతో బాధపడుతున్నాడు. దీని ఆత్మీయ అర్థాన్ని మీకు నేను వివరిస్తూ ముందుకు వెళ్తాను. క్రొత్తగా రక్షించబడినప్పుడు క్రైస్తవుడిగా పిలువబడే వ్యక్తి దేవుని ఎడల ఎంతో మమకారాన్ని కలిగి ఉంటాడు. శనివారం ఎప్పుడవుతుందా ప్రార్థనకి వెళ్దాం, శనివారం ఎప్పుడైతుందా దేవుని సన్నిధికి వెళ్దాం, ఆదివారం ఎప్పుడు వస్తుందా దేవుని సన్నిధిలో ఆనందిద్దామని ప్రారంభములో, బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో ఏమండి చాలామంది భక్తిగా ఉంటారు, కాదనట్లేదు, ఉండాలి. కానీ రాను 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 వారి యొక్క హృదయం అనేది దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. దేవుడు తీసుకొని వచ్చి ఇక్కడ నాటేటప్పుడు మాత్రం ఆ మొక్క బాగానే ఉంది, మంచి మార్గంలో నడుస్తూనే ఉంది, మంచి ప్రదేశంలో నడిపించబడుతూనే ఉంది, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు, ఆత్మీయంగా ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఏమండి రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తికి కారు ద్రాక్ష అనే అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కారు ద్రాక్ష అనే అనుభవాలు కనపడుతుంటాయి. అంటే చేదైనటువంటి ద్రాక్షాలు ఎవరో చెప్పినటువంటి విధానాన్ని బట్టి మారడమో, ఒకరి భక్తిని చూసి అతను పడిపోయాడని, కొన్ని సంవత్సరాల కిందట ఆ వ్యక్తి దేవుళ్ళ బాగా ఎదిగాడు, అతను పడిపోయాడని కొంతమంది ఏం చేస్తారంటే వారిని చూసి వీరిని చూసి భక్తిలో నుంచి పడిపోవటం ప్రారంభిస్తారు. మరి కొంతమంది చెప్పుడు మాటలు వినటం వలన భక్తిని దూరం చేసుకుంటూ ఉంటారు. దేవాతి దేవుడు నిన్ను ప్రారంభములోనే తీసుకొని వచ్చి నిన్ను మంచి మొక్కగా తయారు చేసి, నిన్ను మంచి వ్యక్తిగా తయారు చేసి, నీలో ఉన్నటువంటి పాపాన్ని కడిగివేసి, నీలో ఉన్నటువంటి దుర్మార్గతను కొట్టివేసి, నీలో ఉన్నటువంటి చెడు వ్యసనాలను తీసివేసి, రక్షణ బాప్తిసము అనబడుతున్నటువంటి ఏమండి ఆ మార్గంలో దేవుడు తీసుకొని వచ్చి మనల్ని నాటింప చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే
వారి మాటలు వినో వీరి మాటలు వినో ఏమండి భక్తిలో ఉన్నటువంటి వారిని చూసో కొన్ని సందర్భాల్లో భక్తిలో నుంచి దూరం అయిపోతూ ఉంటారు. భక్తిలో నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదిగే ప్రతి దేవుని బిడ్డ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, నేను చక్కటి మాటను చెప్తాను, ఆ యొక్క మాటను మన హృదయంలో పదిలిపరుచుకోవాలి. ఈ రోజున భక్తి చేస్తున్నటువంటి స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, నీ భక్తిని బట్టి ఎవరో పడిపోయారో అని, ఎవరో చెడిపోయారో అని, ఎవరో దేవునిలో నుంచి తప్పిపోయారో అని వారిని చూసి వీరిని చూసి నీవు భక్తిలో నుంచి పడిపోకుండా మన యొక్క గురి ఎవరి వైపు ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభుల వారి వైపు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన గురి యేసు క్రీస్తు ప్రభుల వారి వైపే ఉండాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారి వైపే నీ మనస్సును తిన్నగా నినిపిన ఎడల నీవు పడిపోవటానికి ఆస్కారం ఉండదు, కృంగిపోవటానికి ఆస్కారం ఉండదు, తప్పిపోవటానికి ఆస్కారం ఉండదు. ఇరుకు ఇబ్బందుల మధ్యలో ఒకవేళ నువ్వు పడుతున్నప్పటికీ కూడా నీ గురి ఆ తండ్రి వైపే ఉంది కాబట్టి ఆయనే పడిపోకుండా నిన్ను జాగ్రత్తగా సరైనటువంటి భక్తిలో నిలబెట్టగలిగినటువంటి యేసుక్రీస్తు వైపు మన మనసు నిలుపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉంటే ఆ యజమానుడట అన్ని మొక్కలు తీసుకొచ్చి నాటాడు. ఆ మొక్కలలో ఆ ద్రాక్ష తోటలంట కారు ద్రాక్షాలు కలిగెను, కారు ద్రాక్షాలు కలిగెను. ఈ రోజున ఆత్మీయంగా ఎదిగే వ్యక్తులు కూడా ఏమంటే చాలామంది క్రైస్తవులే, దేవుని బిడలే, దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తే నీ దగ్గరికి వచ్చి ఏం చెప్తారో తెలుసా? ఆ పాస్టర్ గారు మంచివాడు కాదు, ఆ పాస్టర్ గారు మంచివాడు కాదు అని ఏమని లేనిపోని ఏమని మనసు నీకు చెప్పినప్పుడు నీ మనసు ఏమైపోతుంది? ఏమైపోద్ది? అవునా, అలాంటోడా, ఇలాంటోడా అని ఏమని ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి నీ భక్తి నువ్వేం చేసుకుంటున్నావంటే కారు ద్రాక్షాలు అనబడుతున్నటువంటి చేదైనటువంటి మార్గంలోనికి వెళ్ళి నీవు లోకంలో పడే అవకాశాలు కనపడతాయి. దేవుని మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసిని బట్టిని కూడా చాలామంది ఆ విశ్వాసిని బట్టి ఆ వ్యక్తి మంచివాడు కాదు. తీర్పు తీర్చేది ఎవరండి? ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. నువ్వు మంచోడో చెడ్డోడివో దేవుడు తీర్పు తీరుస్తాడు. మనిషి ఎవడు? ఈ రోజున చాలామంది ఆత్మీయంగా ఎదిగే వ్యక్తులు కూడా ఏమండి ఏలెత్తి చూపే విధానాలు కనపడుతూ ఉన్నారు. మనం ఒక వేలు చూపిస్తుంటే మన వెనక ఎన్ని వేలు చూపిస్తున్నాయో ఈ రోజున ఆత్మీయంగా ఎదిగే వ్యక్తులకి తెలియట్లేదు. సరే, ఆ వ్యక్తికి ఒకవేళ బలహీనతే ఉండొచ్చు, కారు ద్రాక్షాలు అనబడుతున్నటువంటి ఏమండి ఆ కారైనటువంటి చేదైనటువంటి విధానమే ఉండవచ్చు. ఆ ఎదుటి వ్యక్తి గురించి మనం మొరపెట్టే వారిగానే ఉండాలి, కానీ బలహీనతలను ఎత్తి చూపి తను ఎదుగుతున్నటువంటి భక్తిలో నుంచి ఇంకా కృంగదీసే విధానాల్లోనికి వెళ్ళకూడదు. నేను ఒకటే చెప్తాను, చాలాసార్లు చెప్పాను. చాలామంది నాతో అంటారు, అన్న ప్రార్థనకు వచ్చి కూర్చోవచ్చు కదంటే, అన్న చిన్న అలవాటు ఉంది అన్న, నాకు చిన్న అలవాటు ఉంది. నేనేమంటానంటే నీకు ఏ అలవాటు ఉన్నా కూడా మందిరంలో వచ్చి కూర్చో, మందిరంలో వచ్చి కూర్చో. ఆ అలవాటును బట్టి ఏ రోజైనా దేవుడు మార్పు చెందే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు కదా. చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా అతనికి ఉన్నటువంటి అలవాటును బట్టి మందిరానికి వచ్చి కూర్చోగానే ఏలెత్తు చూపిస్తూ ఉంటారు. వీళ్ళెంతో భక్తుల్లాగా వీరి జీవితం కూడా అలాగే. బైబిల్ ఒక చోట రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. మనం నీతిమంతులమా అండి? నేను నీతిమంతున్నా? నువ్వు నీతిమంతురాలువా? కొన్ని సందర్భాల్లో చూపును బట్టి పడిపోతుంటాం, మాటను బట్టి పడిపోతుంటాం, నడవడికను బట్టి పడిపోతుంటాం. ఎన్నెన్నో సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏమండి మనం పడిపోతున్నప్పటికీ కూడా
ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు, దేవాతి దేవుడు, తోట యజమానుడైనటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పడిపోకుండా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నీలో కారు ద్రాక్షాలు ఉన్నాయే. ఆ కారు ద్రాక్ష అనే అనుభవాన్ని, చేదైన అనుభవాన్ని తీసివేసి దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఫలాలను ఇచ్చే చెట్టులాగా తయారు చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఈ భూమి మీదకి యేసయ్య వచ్చాడు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాసెను. తోట యజమానుడు ఎదురు చూస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేస్తున్నావు కదా, నీ దగ్గర ఆత్మీయ ఫలాలు ఏమైనా ఉన్నాయేమోనని తోట యజమానుడు అనబడుతున్నటువంటి యేసు క్రీస్తు ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను విలువకరమైనటువంటి మార్గములోనికి తీసుకొని అనేక మంది ప్రజల ఎదుట, అనేక మంది రాజుల ఎదుట, అనేక మంది విశ్వాసుల ఎదుట, అనేక మంది ఏమండి ఆ దేవుని బిడల ఎదుట నిన్ను ఘనపరచడానికి, నిన్ను విలువకరంగా దేవుడు చూడటానికి, నీలో మంచి ద్రాక్షలు కాసే విధానాన్ని దేవుడు చూడటానికి ప్రయాసపడుతుంటే ఆ చెట్టత కారు ద్రాక్షలు కాస్తున్నాయంట. ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మన జీవితంలో కూడా కారు ద్రాక్షలు అనబడుతున్నటువంటి అనుభవం ఉందేమో, ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటి మాటను చెప్పి నేను ముగిస్తాను. మిగతాయి ఒక్కొక్క పాయింట్ వారాలుగా చెప్పుకుంటూ వివరించుకుంటూ వెళ్తాను. ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలు. మొట్టమొదటి ఫలము ఏమిటి అని మీకు నేను బైబిల్లో ఏమండి తీసుకొని వెళ్ళి మీకు చూపిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. మైక్ తీసుకొని చదవండి అమ్మా. ఎవరైనా చదివే వాళ్ళు వాళ్ళకి మైక్ దగ్గరికి పంపి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. చాలండి. అక్కడ ఎన్ని ఫలాలు కనపడుతున్నాయి మనకి? ఎన్ని ఫలాలు కనపడుతున్నాయి చూడండి. ఆత్మ ఫలము ఏమనగా 1 ఎన్ని ఫలాలు? ఏమయ్యా నువ్వే లెక్కేసుకోయా, మేమేం చదివినామంట. మేము చదువుతాం మా వంతు, లెక్కేసుకోవడం నీ వంతు. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి 9 ఫలాల్లో మొట్టమొదటి మాటను మనం తీసుకుంటే, ఆ మొట్టమొదటి ఫలం ఏమిటంటే ప్రేమ. ఏంటిదంట? చాలామంది ఏం పేరమ్మ నీ పేరంటే, నా పేరయ్యా ప్రేమమ్మ. ఏ అమ్మ? ప్రేమమ్మ నా పేరు. ఇంకొక ఆయన్ని అడిగా మార్కాపులు, అయ్యా నీ పేరంటే, నా పేరా ప్రేమయ్యా. ఏమయ్యా? ప్రేమే ఉండదు ఆయనకి, ఎప్పుడు చూసినా కోపమే. పేరుకు మాత్రం ప్రేమ అనే పేరు పెట్టుకుంటారు కానీ వారి హృదయంలో ప్రేమే ఉండదు. ప్రేమ అనే మాట పొరపాటునే కనపడదు. ఎప్పుడు చూసినా ఏమండి పటపట అని పళ్ళు కొరుకుతూనే ఉంటారు కానీ ఏమండి ప్రేమ అనేది కాస్త చూద్దామంటే కొన్ని వ్యక్తిగత జీవితాల్లో కరువైపోతుంది. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏమండి ఆ యొక్క విధానం అనేది ఈ రోజున ప్రజల హృదయాల్లో కరువైపోతూ ఉంది. దేవుని ప్రేమ కరువైపోతుంది. దేవుని ప్రేమ ఈ రోజున రాను
భక్తి జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏమండి ఆ దేవుని ప్రేమ చల్లారిపోతుంది. దేవుని ప్రేమ మనిషిలో నిలకడగా నిలవట్లేదు. పేరుకు తగినటువంటి జీవితాన్ని చేద్దామే, పేరుకు తగినటువంటి ఆ యొక్క విధానంలో నడుద్దామే, పేరుకు తగినటువంటి ఆ యొక్క మార్గాల్లో మనము నడుద్దామన్నటువంటి ఆలోచనలో ఈ రోజున విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కరువైపోయింది. అవిశ్వాసులైనటువంటి మనుషులకట అపవాదైనటువంటి సాతాను ఏం చేస్తుందంటే గ్రుడ్డితనం కలగజేస్తుందంట. గ్రుడ్డితనం కలగజేసి ప్రేమను దూరం చేస్తూ ఉంటుంది. ప్రేమకు బదులు ఏమండి ఈ రోజున ప్రజల హృదయాల్లో ద్వేషం కలుగుతూ ఉంది. ద్వేషం ఎందుకు ద్వేషము అంటే ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేని తనం, ఒకరు అభివృద్ధి చెందుతుంటే ఏమండి ఓర్వలేని తనం, ఒకరు మంచిగా పాటలు పాడుతుంటే ఓర్వలేని తనం, ఒకరు మంచిగా పరిచర్య చేస్తుంటే ఓర్వలేని తనం, ఒకరు దేవునికి ముందుగా వెళుతుంటే ఓర్వలేని తనం, ఒకరు దేవుని సన్నిధిలో ఏమండి కన్నీళ్లు కార్చుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో వేడుకుంటుంటే మరి కొంతమందికి ఓర్వలేని తనమును బట్టి ఈ రోజున దేవునికి దూరం అయిపోతున్నారు. లోకములో ఉన్న వ్యక్తి అయినా కానీ, ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి జీవితంలో కానీ ప్రేమకు బదులు ఈ రోజున ద్వేషం మనిషి మనుగడలో విలయ తాండమాడుతుంది. మనిషి మనుగడలో ఏమండి ఆ రకమైనటువంటి స్థితిగతుల మధ్యలోనికి తీసుకొని వెళుతుంది ద్వేషం అనే మాట. బైబిల్ ఒక చోట రాయబడింది, చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదువుకుంటూ వస్తే చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయి. యోహాను రాసిన మైక్ తీసుకొని చదువు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు, చీకటిలో ఉన్నాడంట. ఎవరయ్యా ఈయన? ఎవరి వ్యక్తి అంటే నేను కూడా వెలుగులో ఉన్నాను, వెలుగులో నేను కూడా ఉన్నాను, నేను కూడా భక్తి చేసే వ్యక్తినే, నేను కూడా ఒక సావుకున్నే, నేను కూడా సంఘాన్ని నడిపించే నాయకున్నే, నేను కూడా సువార్తను ప్రకటించే వ్యక్తినే, నేను కూడా అనేక మంది ప్రజలలో పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్న వ్యక్తినని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఏమండి ఈ వ్యక్తి హృదయములట ద్వేషం కలుగుతుంది. ఈ వ్యక్తి హృదయంలో ద్వేషం. ఎందుకు నాయనా నీకు ఈ ద్వేషం అంటే ఎదుగుతున్నాడని. ఏం చేస్తున్నాడని? వీడికి ఎట్ట ఎదగని చేత కాదు. సామెతలు పెద్దోళ్ళు సామెతలు అంటారు, చెల్లని రూపాయికి చెప్పండి, చెల్లని రూపాయికి ఇది ఆడ చల్లదు. ఇది పిల్లలకి ఇచ్చారు, కొట్టుకాడి మీరు కొనుక్కొచ్చుకోపోరారంటే ఆడికి పోతే ఇచ్చిరా నవ్వుతాడు కొట్టోడు. ఈ రూపాయి ఆడ చల్లదు, కానీ నేను అన్ని విషయాలు నేను చల్లాలా. నేనెవరిని? నీ పైన అధికారిని. అన్ని విషయంలో నేను ఉండాలా. నేనెవరిని? నీ పైన అధికారినని పేరుకు మాత్రం చెప్పుకోవటంలో ఏమండి అంత విధానం ఉన్నది, కానీ ఈ యొక్క విధానాన్ని ఏమండి ఈ యొక్క మార్గంలో నడిపించబడే వ్యక్తి ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. పేరుకు మాత్రం దేవుని సేవకుడని చెప్పుకుంటున్నాడు, కానీ దీని యొక్క హృదయంలో
ద్వేషం ఏలుబడి చేస్తుంది. అంటే ద్వేషం అంటే ఎదుగుతున్నటువంటి వ్యక్తిని చూసి వారవలేని తనం. కొంతమంది మంచి డ్రెస్ వేసుకొని పోతున్నారు అనుకోండి, వారవలేరు. వారవలేరు. వచ్చే వారం కల్లా నా డ్రెస్సు కావాలా, ఇత్తవా సత్తవా, కొనిత్తవా కొనియవా, పా లక్కీ షాపుకు, సీఎంఆర్కి పోదాం పా, అవి తెచ్చుకునేదాకా కళ్ళు మండవు, కళ్ళు సలారబడవు. కొంతమంది పిల్లోళ్ళు అవి తీసుకొచ్చుకునేంతవరకు కళ్ళు చల్లబడవు. ఇక్కడ బైబిల్లో రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. నాకు ఒక మనిషి తెలుసండి, ఒక 7 నెలలు అవుతుంది అనుకుంటా. క్రొత్తలో భలే ప్రేమించేవాడు నన్ను. ఏడ కనపడితే తమ్ముడా రా తమ్ముడా టీ తాగుదాం, టిఫిన్ తిందాం రా అని చెప్పేసి భలే ప్రేమించేవాడు నన్ను. నేను కూడా ఇతనిలో ప్రేమ ఉందేమో, ఇతనిలో దేవుని ప్రేమ ఉందని చెప్పేసి ఫ్రెండ్షిప్ చేయటం స్టార్ట్ చేశాను. ఎవరంటే తను కూడా సేవకుడే. కొంతమంది సేవకుడిని చెప్పుకొని ముసుగులో నడిపించబడుతుంటారంట, బైబిల్ చెప్తుంది. అబద్ధ బోధకులు గొర్రె చర్మాలు ధరించుకొని నేను కూడా సేవకుడినే, నేను కూడా దేవుని బిడ్డనే అని దేవుని బిడ్డగా అనే పేరు చెప్పుకుంటూ జనాలను మోసం చేస్తూ ఉంటారు ఒక గుంపు. అమాయకులైనటువంటి నోరు లేని ప్రజల దగ్గర ఆ యొక్క ఒక గుంపు వారి దగ్గర మోసాలు చేస్తూ అక్రమానంగా సంపాదించు మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటూ ముందుకు నడిపించబడుతుంటారు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే, నేను కూడా వెలుగులో ఉన్నవాడినే, నేను కూడా దేవుని సేవకునే. జాగ్రత్తగా గమనించండి. నీతి నిజాయితీగా సేవ చేసే సేవకుడు ఎవరో గుర్తించండి. కల్లిబుల్లి మాటలు చెప్పి మోసకరమైనటువంటి మార్గాలు నడిపిస్తూ, ఇదిగో 1000 రూపాయలు కట్టండి నీకు 50,000 వస్తాయి, 10,000 కట్టండి నీకు 30,000 వస్తాయి, 1,00,000 రూపాయలు కట్టండి డబుల్కు డబుల్ వస్తాయని గొర్రె చర్మాలు ధరించుకొని సేవకులను చెప్పుకుంటూ మోసపు మాటల మధ్యలో, మోసపు అక్రమాల మధ్యలో విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలలో ఉన్నటువంటి ప్రేమను తీసివేసి, దేవుని ప్రేమను కరువు చేసి ఈ రోజున సేవకులు అనబడుతున్నటువంటి వాళ్ళు అక్రమానంగా సంపాదించుకోవడానికి పాల్పడుతున్నారు. గమనించండి. నిజమైన దేవుని సేవకుడు ఎవరా? అక్రమానంగా సంపాదించి విశ్వాసుల కష్టార్జితాన్ని, విశ్వాసుల రక్తాన్ని పిండే సేవకుడు ఎవరా అని గమనించి ముందుకు అడుగు వేయాలి. బైబిల్లో చెప్పబడుతున్న మాట, గొర్రె చర్మాలు ధరించుకొని అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారు, జాగ్రత్త. పేరుకు మాత్రం నేను కూడా తెల్ల చొక్క వేసుకొని వస్తా. అయ్యా నువ్వు ఎవరు అంటే, నేను పాటర్నయ్యా. ఏడయ్య నువ్వు పాటర్? పలానా చోట నేను పాటర్ని. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నాకు మొన్న ఒక వార్త చెప్పారు. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో ప్రార్థన పెడతానని ఒక సేవకుడు వచ్చాడు, మరి ఏం చేయాలా అన్నాడు. మీరు ఏం చేయాలనుకున్నారు అన్న. నేను, లేదయ్యా నువ్వు లేకపోతే తలుపులు తీయకూడదు, నడిపించే నాయకుడు ఉంటే ఇంకొక వ్యక్తిని ఆ విధానంలోనికి తీసుకురాకూడదు. ఇక నడిపించే నాయకుడు లేకపోతే ఆ గొర్రెలు ఏమైపోతాయి? చల్ల చెదురు అవుతాయా కావా? అయితే మరి ఇప్పుడు నడిపించే నాయకుడు ఉన్నప్పుడు ఇంకొక నాయకుడు వచ్చి నేను కూడా ప్రార్థన పెడతా, నేను కూడా మీ పాస్టర్ లాగా వాక్యం చెప్తానంటే మీరు నమ్ముతారా? నాకు ఫోన్ చేశారు, అయ్యగారు ఎటు సంగతి అన్న. వాళ్ళు అన్నారంట, నీకన్నా మా పాస్టర్ గారు బ్రహ్మాంగా చెబుతారులే, వచ్చిన దారిన మర్యాదగా వెళ్ళిపోన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఫోకస్సు నడిపించే నాయకుడు విధానములోనే ఉండాలి.
బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, గొర్రె చర్మములు ధరించుకొని నేను కూడా ప్రేమ కలిగి ఉన్నాను, నేను కూడా ఒక సావుకుణ్ణి, నేను కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నానని నీ దగ్గర కొన్ని సందర్భాల్లో నీ భక్తిని పాడు చేయడానికి, నీలో ఉన్నటువంటి డబ్బును తీసుకొని వెళ్ళి భంగం చేయడానికి, నీ ఆస్తిని కాజేయటానికి, నీవు కష్టపడుతున్నటువంటి కష్టార్జితాన్ని లోకల పాలు చేయటానికి గొర్రె చర్మాలు ధరించుకొని వస్తుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున చాలామంది మోసపోయారు. తనకున్నటువంటి కమ్మలు తీసుకొని వెళ్ళి బ్యాంకులో పెట్టి కట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది లేరా అండి? గొలుసులు తీసుకొని వెళ్ళి బ్యాంకులో పెట్టి ఆ డబ్బును తీసుకొచ్చి కట్టి డబ్బులకు డబ్బులు వస్తాయంట అని చెప్పేసి ఆశపడి కట్టిన వాళ్ళు చాలామంది లేరా? ఈ రోజున చేతులలో లేవు బంగారం. ఒక విశ్వాసిని అడిగాను నేను, అన్నా మా అమ్మ కమ్మలు పెట్టింది, బంగారం కమ్మలు 30,000 విలువ చేస్తాయన్న. ఒక సావుకుడు నా దగ్గరికి వచ్చి, ఇదిగో 20,000 కడితే 20,000కు 30,000 కలిపి సంవత్సరంలోపు మేము ఇస్తాం అని తీయటి మాటలు చెప్పి నా యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ కమ్మలు తీసుకొని పెడితే ఇంత మటుకు ₹1 రాలేదన్న నా చేతికి. బోర్న ఏడ్చిందండి, బోర్న ఏడ్చింది ఆ తల్లి నాతో. ఇంత మటుకు చేతికి ₹1 రాలేదన్న. ఎవరు ఈ వ్యక్తి అంటే దేవుని సేవకుడే. ఏ చర్మం కప్పుకున్నాడు? ఏం చర్మము? గొర్రె చర్మము. గొర్రె చర్మం కప్పుకుంటే ఎవరు గుర్తుపట్టలేరని ఒక ఆయన గొర్రె చర్మం కప్పుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడట. డాడీ, ఇదిగో నీ కోసం మంచి ఆహారం తీసుకొని పెట్టాను, ఇదిగో నన్ను ఇది తిని నన్ను ఆశీర్వదించు, ఇది తిని నన్ను ఆశీర్వదించు అడుగుతున్నాడు. ఇదిగో ఈ స్వరము ఏశావుదిలాగా లేదే, ఈ స్వరము ఏశావుదిలాగా లేదే, యాకోబు స్వరంగా కనపడుతుంది అని అంటే, డాడీ రాత్రంతా నేను శ్రమపడి గొంతంతా రాసిపోయింది, నేనే ఏశావునని డాడీ దగ్గరికి వెళ్ళి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇతను తీసుకొని వెళ్ళిపోయాడంట. ఏ చర్మం కప్పుకున్నాడంట? ఏ చర్మము? తల్లి పిలిచి గొర్రె చర్మము ఆ పొట్టేళ్ళు కోసి ఆ గొర్రె చర్మాన్ని తెలిచి, అరే మీ అన్న దేహమంతా రోమములతో నిండి ఉంటుంది, వెంట్రుకలతో నిండి ఉంటుంది, కాబట్టి నీకు లేవు, కాబట్టి ఈ చర్మం ధరించుకొని వెళ్ళిపో. ఎవరైనా దేవుని బిడ్డే. ఈయన ఎవరు? దేవుని బిడ్డే పేరుకో. చాలామంది గొర్రె చర్మాలు ధరించుకొని నేను సేవకుడినని వచ్చి మీ దగ్గర చెప్పినప్పుడు ఏశావు స్వరం ఏదో, యాకోబు స్వరం ఏదో గమనించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు దేవుని ద్వారా ప్రత్యక్షంగా వచ్చాడా? స్వలాభం కోసం వచ్చాడా? సంపాదించుకోవడానికి వచ్చాడా? ఆత్మల భారం కలిగి దేవుని సేవను చేయడానికి వచ్చాడని విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి నీవు గమనించుకోవాలి. గుడ్డితనములో ఉండకూడదు. విశ్వాసి జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో దేవుడిచ్చే జ్ఞానమును బట్టి, దేవుడిచ్చే ఆలోచనను బట్టి, దేవుడిచ్చే ఆ వరములను బట్టి జ్ఞాపకం చేసుకొని నీ దగ్గరికి వస్తున్నటువంటి వ్యక్తి భక్తిపరుడా, స్వలాభం కోసం ఆలోచించేవాడని ప్రార్థన పూర్వకంగా నువ్వు ప్రార్థన చేసి ముందడుగేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి సేవకులు కూడా కష్టపడటం చేతగాక, పని చేసుకోవడం చేతగాక ఈ రోజున చాలామంది ప్రజలను మోసం చేయడానికి బయలుదేరుతున్నారు. వీరు ఎవరయ్యా అంటే గొర్రె చర్మాలు ధరించుకున్నటువంటి అబద్ధ బోధకులు. వీరిలో పైకి మాత్రం ప్రేమ కలిగి ఉంటుంది. అబ్బా
అక్క వందనాలక్క అని అంటారు. ఈమె ఏం చేస్తుంది, అమ్మో వందనాలు చెప్పగానే అబ్బో ఏదో సేవకుడు వచ్చున్నాడే అని చెప్పేసి కూర్చోబెడతావు. కూర్చున్నాడు మెలకుండా ఉంటాడా, అక్క టీ ఏమని ఉంటే ఇవ్వకూడదు అక్క అంటే, అమ్మో సేవకుడు వచ్చి టీ అడిగాడు, టీ ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి ఏమండి తీసుకొచ్చి పాల ప్యాకెట్ తీసుకొచ్చి అడుకొని పెడతారు. అక్క ఇంత దూరం నుంచి వచ్చాను కానీ ఒక 1000 రూపాయలు కానుక పెట్టకూడదు అక్క. ఎవరితనో తన స్వలాభం కోసం నీ దగ్గర అడుగుతున్నాడంటే ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే అబద్ధ బోధకుడని గ్రహించాలి. ఒక ఆయన నా ఇంటికి వచ్చాడు ఈ మధ్య, నేను సేవకున్నాను తెలియదు ఆయనకి, సేవకున్నాను తెలియదు. ఇంటికి వచ్చాడు, టీ షర్టు షార్ట్ వేసుకొని కూర్చున్న ఇంట్లో. వస్తే అయ్యగారు వందనాలు అయ్యగారు అన్నాడు. వందనాలయ్యా అయ్యగారు ఇంట్లోకి రావచ్చు అంటే రాయ్యా అన్న. ఇంట్లోకి వచ్చాడు, కూర్చున్నాడు. కాసేపున్న తర్వాత అయ్యగారు బాదం పాలు ఏమన్నా తెప్పేయకూడదా అన్నాడు. నాకు ఆన్నే కోపం వచ్చింది. ఇక దేవుని బిడ్డలు విశ్వాసులు సేవకుడికి ఏది ఇస్తే దాన్ని పుచ్చుకోవాలండి. పచ్చడి పెట్టిన తినాలి, ఎచ్చులు పడకూడదు. ఎచ్చులు పడ్డవరంటే ఏమంటారు, వీడు ఎచ్చులు పడే సేవకుడు రా అంటారు. నా ఎదురుగా అనకపోయినా వెనకాలంటారు. నేను అందుకే ఎప్పుడు కూడా అలా పప్పు చారు పెట్టండి అని కోరుకుంటాను. నేను పప్పు పచ్చడి పెట్టండి అంట. మాంసాలు తీసుకురండి, బరిగొడ్డును కోయండి, దున్నపోతులు కోయండి, ఇవన్నీ మనకు పడదు. హల్లెలూయా. నీ ప్రేమపూర్వకంగా ఏది ఇచ్చినా కూడా తినటానికి అర్హుడుగా ఉండాలి సేవకుడు. సరేనని చెప్పేసి ఆయన అడిగాడు, బాదం పాలు అడిగాడని చెప్పేసి బాదం పాలు తెప్పించి తాపిచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తా అయ్యగారు. సరే ప్రార్థన చెయ్యాను. ప్రార్థన చేశాడు. నాయనా ఇవ్వడం దీవించు నాయన, ఊపు నాయన, కింద నుంచి పైదాకా పడేనా అని చెప్పేసి కేకలేసి ప్రార్థన చేసిండు. నేను ఇంటా ఉన్న మెలకొండ. ఆయన ఏమనుకుంటుండో, ఇతని విశ్వాసం ఏమోలే, ప్రార్థనకు పోతాడో బోడేలే అనుకున్నాడు ఆయన. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు కానుక పెట్టి అయ్యగారు అన్నాడు. నాకు ఇంకో కోపం వచ్చింది. ఇక బ్రదర్ ఇప్పుడు దాకా బాగానే చేసావు, నువ్వు వస్తే కానుక పెట్టమని బైబిల్ ఏమన్నా రాసిందే నీకు అన్న. ఇంకా తగిలాడుతున్నాడు. ఇక బైబిల్ ఎక్కడ రాసిందో చూపి నాకు. నువ్వు నోరు తెరిచి కానుకేమని అడుగుతున్నావు కదా, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. సేవకుడు వస్తే కానుక పెట్టారని రూల్ ఉందండి. నీ ఇంటికి వచ్చినప్పుడు సేవకుడు గిన్నెడు ఏమండి నీళ్ళు ఇస్తే చాలు తాగటానికి, పరలోకంలో ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు దేవుడు. నేను అందుకే మీ దగ్గర భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేస్తా, ప్రభా సేవకుడిని చేర్చుకొని గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉంటుందని చెప్పావు. అంతకంటే నీ సేవకుల్ని ఆకలి చూసి మంచి భోజనాన్ని పెట్టావయ్యా, ఈ కుటుంబాన్ని దీవించని ప్రార్థన చేస్తా. హల్లెలూయా. మీకు గుర్తుందో లేదో, ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి మాత్రమే గుర్తుంటుంది. ఈ ప్రార్థన చేసి బయటకు వస్తా నేను. ఎందుకంటే కొంతమంది దగ్గర ఉంటాయి, ఉండవు. కొంతమంది దగ్గర ఏమండి వారి స్తోమతను బట్టి ముందుకు నడిపించబడుతుంటారు. ఎప్పుడైతే ఆ మనిషి నో తెరిచి కానుక పెట్టాను అన్నాడో, బయలుదేరి నుంచి మర్యాదగా వెళ్ళిపో, గెట్ అవుట్. అప్పుడు చెప్పా, నేను కూడా దేవుని సేవకున్నే. ఏం సేవ చేస్తున్నావు నువ్వు? కష్టపడి పని చేసుకోవడానికి ఎన్నో పనులు ఉన్నాయి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికి కూడా ఈ రోజుటి వరకు కూడా మీ మీద ఆధారపడకుండా నేను నా పని నేను చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఏ రోజు నోరెత్తి చేతులెత్తి చేయి చాపిన రోజులు లేవు, రాబోవు కూడా. దేవుని సేవకుడు అనబడుతున్నటువంటి వ్యక్తి రోషం కలిగి ఉండాలి. విశ్వాసుల మనసును కల్లిబుల్లి మాటలు చెప్పి ఏమండి డబ్బులు సంపాదించుకొని మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటున్నానంటే అతడు దేవుని సేవకుడు కాదని నిజ వాస్తవంగా మీకు తెలియపరుస్తున్నాను. బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే, వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించేవాడంట. ఎవరితనో పేరుకు మాత్రం నీతో పాటు నేను కూడా కలిసి ఉంటాను.
ఆ రోజు ఆ వ్యక్తి రోజు ఏమండి టీకి ఫోన్ చేస్తాడు, సాయంత్రం అయ్యేసరికి టీకి ఫోన్ చేస్తాడు, ఏదన్నా తినాలనుకుంటే ఫోన్ చేస్తాడు. అబ్బో ఈ ఫ్రెండ్షిప్ బాగుంది అని చెప్పేసి ఏమండి ఆ వ్యక్తితోటి సహవాసం చేయటం మొదలుపెట్టానండి. సహవాసం చేయటం మొదలు పెడుతుంటే రాను 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 నా మీద ద్వేషం కలిగింది అతనికి. ఇతను అభివృద్ధి చెందుతున్నాడు. ఎవరైనా సేవకుడే, విశ్వాసి కాదు, సేవకుడే. ఇతను డెవలప్ అవుతున్నాడు. కష్టపడి పనిచేసేవాడికేనండి దేవుడు పని ఇచ్చేది, అవునా కాదా? సోమరిపోతాడికి ఇస్తాడా? సోమరిపోతాడికి ఇస్తాడా దేవుడు పని? ఒరే ఇడు సోమరిపోతాడురా, ఇడు పని చేయడని చెప్పేసి దేవుడు పని చేయడు. ఒకవేళ మన వాళ్ళు ఎక్కడికైనా పనికి పోయినా కూడా ఏమండి ఆ పని చేసుకుంటే యజమాని ఏం చేస్తాడంటే చూస్తాడు, పని చేసే వ్యక్తి ఒళ్ళు దాచుకునే వ్యక్తి, పనిచేసే వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తి, ఒళ్ళు దాచుకునే వ్యక్తి అని గమనించుకొని ఆ వ్యక్తి ఒకవేళ ఒళ్ళు దాచుకుంటున్నాడు అనుకోండి, పని చేయకుండా ఈ రోజుటి వరకు పని చేయించి కూలిచ్చి నాయనా నీకు వందనాలు, రేపు నుంచి రామాకులే అంట. అవునా కదా? అవునా కదా? రేపు నుంచి రామాకు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇతడికి కష్టపడే మనసు లేదు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని సేవకులు కూడా ఆ రీతిగా తగలబడిపోతున్నారు ప్రజలను మోసం చేయటానికి. ఇప్పటి వరకు నువ్వు మోసపోయావేమో, ఇప్పటి వరకు ఏమండి ఆ స్కీము ఈ స్కీమ్ అంటూ ఏమండి కట్టి సేవకుల ద్వారా నువ్వు మోసపోయావేమో. ఇప్పటి నుంచి గమనించుకో. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఆత్మఫలము ఏమనగా మొట్టమొదటి ఫలం ఏమిటి? ప్రేమకు బదులు ద్వేషం ఏలుబడి చేస్తుంది ప్రజలలో. ద్వేషం ఏలుబడి చేస్తుందండి. దేవుడు ఏర్పరిచినటువంటి ఇద్దరి అన్నదమ్ములలో ఏమండి తమ్ముడి యొక్క విధానం ఏమండి అన్న విధానములో నడిపించబడుతుంటే దేవుడు ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, ఇదిగో మీ ఇద్దరి యొక్క అర్పణ నా దగ్గర తీసుకురండి. తీసుకొచ్చారు. అర్పణ తమ్ముడిది అంగీకరించబడింది, అన్నది అంగీకరించబడకపోయేసరికి అమాంతంగా ఆ వ్యక్తిని తీసుకొని చంపేశాడండి. కారణం ఏమిటి? అప్పటి వరకు అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉంది, అప్పటి వరకు అన్యోన్య సహవాసం ఉంది. ఎప్పుడైతే తమ్ముడు దీవించబడుతున్నాడు అన్నటువంటి వార్త ఈ వ్యక్తికి తెలియగానే అమాంతంగా చంపేశాడు. ఎవరు? కయ్యూను హేబెలును చంపేశాడండి. అన్నంటే ఎంతో ప్రేమ కలిగిన వాడు, అన్న సహవాసాన్ని కోరుకున్నవాడు, రెక్కపక్కల తల్లిదండ్రుల పక్కల పడుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, నివసించిన వ్యక్తి అయినప్పటికీ కూడా, చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా తల్లి ప్రేమ తండ్రి ప్రేమను కరువైపోయి అన్న ప్రేమను చాటు చేసుకొని అన్న ప్రేమలో నడిపించబడుతూ అన్నతో సహవాసం చేస్తూ అన్న నన్ను అభివృద్ధి పదంలోనికి తీసుకొని వెళ్తాడని, ఆశీర్వాదపు మార్గంలోకి తీసుకొని వెళ్తాడని, అన్న ద్వారా నేను దీవించబడతానని తమ్ముడు అన్న మీద పెట్టుకున్నటువంటి ప్రమాణాలు ఫెయిల్ అయిపోయాయి. ఎవరి వీళ్ళు? అన్నదమ్ములు. ఈ రోజున సేవకుల మధ్యలో కూడా అన్నదమ్ముల మధ్యలో పెరిగినటువంటి అన్న సమాసం లాంటిది కూడా ఈ రోజున తెంపబడుతున్నాయి. ఎందుకు తెంపబడుతుందంటే మనిషిని డబ్బు అనే రోగం వెంటాడుతుందండి. డబ్బు అనే రోగం. డబ్బు అనే రోగంతో ఈ రోజున చాలా మంది సేవకులలో అపవాదైన సాతాను ఏలుబడి చేస్తుంది. జనాలు గుంపులు వస్తుంటే ఎంత వస్తున్నాయో, తిప్పి కొడితే 500 రావేడా. మీకు తెలుసో తెలియదో, యాకోబాయ్ గారికి తెలుసు. ఆయన నాకు కొత్తలో లెక్క పెట్టి ఇచ్చేది 250, 300. అవునా కదా అయ్యగారు? ఎంత వస్తున్నాయో, జనాలు గుంపులు వస్తున్నారు, వాడు బాగుపడిపోతుండు. నీకెట్టా చేత కాదు, పని చేయను.
చేత కాదు నీకు, నీ తరం కూడా కాదు. సేవకునికి చెప్తున్నా నేను, నీ తరం కాదు. నీ తరములో ఏమండి ఇలాంటి సేవ చేయడం నీ చేత కాదు. చేసే వాళ్ళ మీద మాత్రం ఏడుపులు. బైబిల్లో కాదు కానీ పెద్దోళ్ళు ఏందంటారు, అమ్మైనా చెప్పమ్మా అటు పోయి అడుక్కనియదు, ఏమే పెట్టదు. అడిపోయి అడక్కొచ్చుకుంటానంటే ఎందుకు అడిపోయేది, నేను పెట్టను కాసేపు ఉండవు, పావుగంట ఆగానంటదా, పావుగంట ఆగిన తర్వాత గంట చేస్తుంది. అట్ట పోయి అడక్కొచ్చుకొని నేను కడుపు నిండా తింటానంటే అట్ట పోనీయదు. కొంతమంది సావుకులు తయారైపోయారు. చేయని చేత కాదు, మళ్ళా చేసే వాళ్ళ మీద ఏడుపులు. నాకు ఇప్పటి నుంచి కాదు, ఇలాంటి హోసన్న మినిస్ట్రీలో సేవ చేసిన రోజుల నుంచి ఆటుపోట్లు పడుతూనే వస్తున్నా. మార్కాపులో సేవకుడి దగ్గరికి వెళ్ళి సేవ చేద్దామని పోతే 2 సంవత్సరాలు ఏమండి తమ్ముడా నీకు మంచి మందిరం కట్టిస్తా, నిన్ను అభివృద్ధి చేస్తా, గుంపులు జనాలు వచ్చేటట్టు చేస్తానంటే నేను ఆశపడ్డా. అమ్మో పెద్ద సేవకుడు కదా, నేను మంచి హోదా లేకపోతలే, మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తున్నాడు అనుకొని ఏమండి ముందుకెళ్ళిపోతుంటే ఏమండి 2 సంవత్సరాలు దాటిన తర్వాత అసూయ పెరిగింది. ఎందుకు అసూయ పెరిగింది అని చెప్పేసి ఆఖరికి నేను తట్టుకోలేక ఎందుకు నన్ను ఇట్లా దూరం పెడుతున్నావు అడిగితే, నువ్వు వాక్యం బాగా చెబుతున్నావు, నేనేమో నీ ముందు ఫెయిల్ అయిపోతున్నాను, కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి ప్రజలు నీకు కనెక్ట్ అయిపోతున్నారు, నా చేత కావట్లేదు. దేవుడు నీకు ఇచ్చే వరాన్ని బట్టి నువ్వు వాడబడతావండి. నాకు ఇచ్చే వరాన్ని బట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు. దాన్ని ఏదో పెద్ద విధానంలోనికి అనుకొని ఏదో రకాలుగా ఆలోచన చేసి ఏమండి 2 సంవత్సరాలు అతనితో అట్టుకట్టుకుని ఉంటే బయటికి వెళ్ళిపోమన్నాడు. ఒట్టి చేతులతో వచ్చా, దేవుడే నాకు ఇస్తాడు అని. ఈ రోజున కష్టపడి ఏమండి నాకు అప్పగిచ్చేటప్పుడు ఈ చెట్టు ఎండిపోయిందండి. వాస్తవమా కాదా? నేను వచ్చినప్పుడు చెట్టు ఎండిపోయింది. ఒక మాటకి చెప్పాలంటే ఎండిపోయింది సంఘం. నీళ్ళు పోసే వాళ్ళు లేరు, ఆ చెట్టుకి. ఉన్నోడు పోతామంటేనే వాడు లేని పరిస్థితి, లేచి నడవలేని పరిస్థితి. ఎండిపోయిన చెట్టును నాకు అప్పగిస్తే కష్టపడి ఏమండి వాక్యమైన నీరు పోసి ఈ రోజున ఈ చెట్టు పచ్చగా ఉంటుందంటే నేను పడినటువంటి ప్రయాస. ఒకటో చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెట్టు పచ్చగా ఉంటుందంటే దేవుడి దగ్గర నేను పడినటువంటి ప్రయాస వ్యర్థము కాక, ప్రభువా నాకు ఒక చెట్టును అప్పగించావు, నాకు ఒక సంఘాన్ని అప్పగించావు, ఆ సంఘములో నేను నమ్మకం కలిగి ఉంటాను, ఆ సంఘ విశ్వాసులకి చక్కటి వాక్యాన్ని బోధిస్తాను, ఆ సంఘ విశ్వాసులను పరలోక రాజ్యానికి చేరుస్తాను, ఆ సంఘ విశ్వాసుల కొరకై ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటానని దేవునితో నేను చేసుకున్నటువంటి తీర్మానం చూసి ఆ దేవుడు గొప్ప గొప్ప వరములతో, గొప్ప గొప్ప ప్రసంగాలతో, గొప్ప గొప్ప విధానములతోటి ఈ రోజున దేవుడు నాకు ఇవ్వబట్టి ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే ఆ చెట్టు ఏమండి ఫలాలు ఇస్తూ ఉంటే ఈ రోజున వారవలేకపోతున్నారండి. ఎవరు? దేవుని సేవకులే. కష్టపడటం చేత కాదు, అభివృద్ధిలోనికి తీసుకురావడం చేత కాదు. కష్టపడేవాడి మీద పెద్దోళ్ళు అంటారు, పండే చెట్టుకే రాళ్ళు వేస్తారంట. తీసుకొని పండే చెట్టుకే దారిన పోతున్నాం అనుకోండి, రేగాయల చెట్టు ఉందనుకో, బాగా గంగిరేగాయలు కాసి అనుకోండి, దానికి కంచి లేదు కాబట్టి ఏం చేస్తామో అయ్యేం పట్టించుకోమాకండి. ఏం చేస్తాము? ముళ్ళు గర్ర తీసుకొని అట్ట ఇసురు నవ్వుతాం.
అట్ట ఇసురుతే పడ్డ 4 కాయలు తీసుకొని తింటాం. అందుకనే పండే చెట్టుకి రాళ్ళు ఎక్కువ అంట. పడని, ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని నన్ను అవమానాలు పడ్డా నా దేవుని కొరకే అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువే నిందలు పడ్డాడండి, నేను గొప్పన్నా. యేసు ప్రభువే అవమానాలు పొందాడు. యేసు ప్రభువే ఏమండి, నా యేసు ప్రభువే ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినప్పటికీ కూడా ఏ విధము చేతనైనా నా యొక్క బిడ్డని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు పాపం అనబడుతున్నటువంటి భారాన్ని భూతాన వేసుకొని ఏమండి ఆ కొలగత కొండ అనబడుతున్నటువంటి ఆ యొక్క రహదారి మధ్యలో యేసు క్రీస్తు ప్రభుని చండ్రకోలు తీసుకొని కొడుతున్నప్పటికీ కూడా బరాయించాడు. ఎందుకో తెలుసా? విశ్వాసుల ప్రేమ కరువు కాకూడదు, విశ్వాసుల ద్వేషంలో పడకూడదు. ప్రేమ అనే విత్తనాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమని వేసి ఏమని పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏ విధము చేతనైనా పొందుకొనడు కొరకై కల్వారి శిలువలో రక్తాన్ని చిందించాడండి యేసు ప్రభు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి. ఎన్ని ప్లాన్లు చేసినా కూడా నేను ఈ ప్రాంతంలో దేవుని ప్రణాళికతో వచ్చాను, దేవుడు నన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. కొట్ట చాపర్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మీరు కాకెమ్మ కథలకి చెవు అగ్గకూడదు. సంఘం అభివృద్ధి చెందే సమయం ఇది. సంఘం అభివృద్ధి చెందే సమయం. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్ని అవరోధాలు వస్తాయి. వాటన్నిటిని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాడే దేవుని సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ఫలము ఏమనగా అంటే మొట్టమొదటిగా ప్రేమకు బదులు ఈ రోజున మనిషి హృదయంలో ద్వేషం ఏలుబడి చేస్తూ ఉంది. ద్వేషం ఇలా తాండమాడుతూ ఉంది. ఆ ద్వేషము అనబడుతున్నటువంటి విధానాన్ని తీసివేసి దేవుని ప్రేమను కలిగి మనము ఉండగలిగితే, దేవుని యొక్క విధానంలో మనం నడవగలిగితే, దేవుని యొక్క పరిధిలో మనం నడవగలిగితే, దేవుడు నిన్ను నీలో ఉన్నటువంటి కారు ద్రాక్షాలు అనబడుతున్నటువంటి చేదైన వేరును దేవుడు తీసివేసి తీయటి ద్రాక్షాలుగా మీ హృదయాన్ని ఆ విధంగా తయారు చేయనుగాక. దేవుడి మాటలు మన విడికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.